నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే వందనాలయ్యా. స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వారం దినములు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ప్రభా, ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా, నీ సన్నిధికి రాగలేనాయన నీ కృపను ఇచ్చినందుకు నీకే వందనములు నాయన. ఈ సమయం అంతటిని నేనా మీరేనాయన అధికారానికి మేము లోబడి ప్రభువా నాయన ఈ కొద్ది సమయం నాయన మాకు ప్రయోజనకరంగా ఉండుటకు నాయన ఈ కృపను చూపించమని వేడుకుంటున్నాం నాయన. మా మాటల్లో మా పాటల్లో అన్నిట్లో ప్రభువా కేవలం నీకు మాత్రమే నాయన మహిమ కలుగులాయన నాకు కృప చూపించండి అయ్యా నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సిలువ రక్తం దానికి మేము వచ్చి ఉన్నాం ప్రభువా. మాకు అవిధేయత, మా పాపము సమస్తము ప్రభువా నీ కృపలో వేడుకొంచున్నాం. మా పరిశుద్ధపరచండి మరి ఒకసారి ప్రభువా నాయన యథార్థతతో నీటితో నీ సన్నిధితో ధైర్యంగా నిల్చునిలాగున నాయన నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మా కుటుంబాలకు నాయన మీరు చేస్తున్న మేలు ఉపకారములన్నిటిని బట్టి నీకు వందనాలయ్యా. మీరు ఇస్తున్న స్వస్థతను బట్టి, మీరు ఇచ్చిన క్షేమాన్ని అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. ఈ వారం దినంలో జరిగిన కార్యక్రమాలన్నిటిని కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ కార్యాన్ని జరిగించండి. నీ సన్నిధి, నీ ప్రసన్నత నాయన మేము చూచుటకు నాయన నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నామయ్యా. నీ కనికరాన్ని చూపించమని వేడుకొంచున్నాం నాయన. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపని మరొక్కసారి మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా. మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభువా, మీరు మాట్లాడమని వేడుకొంచున్నాం ప్రభువా. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఈ సన్నిధిలో సంఘంగా మేము చేస్తుండగా ప్రభువా మీరు విని ఆలకించి ప్రభువా ఆయన మీరు జవాబు దయచేయమని వేడుకొంచున్నాం నాయన. నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటికే ప్రభువా మా బిడ్డలు అనేక మంది నాయన ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ఉత్తీర్ణతలో జయంతో నాయన మీ సహాయం దయచేసి ఉన్నారు. వారి జీవితాల్లో ప్రభువా పాస్ అవ్వటకు నాయన ప్రమోట్ అవుటకు మీ సహాయం దయచేసి ఉన్నారు ప్రభువా నాయన. దాన్ని బట్టి వారి కృతజ్ఞత కలిగి నాయన వారి భవిష్యత్ అంతా నీ చేతిలో పెట్టుటకు మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఇంకను యవనస్తులు ఎవరైతే ప్రభువా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, జాబ్స్ కొరకు నాయన అప్లై చేస్తున్నారో, నూతన అవకాశాల కొరకు, ఆపర్చునిటీస్ కొరకు వెయిట్ చేస్తున్నారో, దూర ప్రాంతాల్లోకి వెళ్ళి నాయన ఉద్యోగాలు చేస్తున్నారో వారందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వారి ఎళ్ళని కృపను కనికరాన్ని ఉంచమని వేడుకొంచున్నాం. ఆ నూతనమైన ప్రదేశాల్లో జాబ్ చేస్తుండగా నాయన నీ సన్నిధి, నీ ప్రసన్నత నాయన బిడ్డలందరి పట్ల చూపించమని వేడుకొచ్చాం. తల్లిదండ్రులకు వేరుగా నాయన దూరంగా, సంఘానికి దూరంగా ఉంటున్నప్పుడు ప్రభువా నాయన నీ కృపను, నీ కాపుదలని, నీ కంచి నాయన యవనస్తుల చుట్టూ ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. వారు రాకపోకలందు మీరు ఉండమని వేడుకొంచున్నాం. వివాహాలు తలపెడుతున్న వారు, వేచి ఉన్నవారు, ప్రార్థన చేస్తున్న వారు అందరి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరొక్కసారి ప్రభువా వారి జీవితాల్లో అద్భుతం చేయమని వేడుకొంచున్నామయ్యా. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని నేను వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభువా నాయన ద్వారములు తెరవమని వేడుకొంచున్నాం. చిత్తానుసారంగా నాయన వారి భాగస్వామిని వారి జీవితంలో నాయన మీరు దయచేయమని మేము వేడుకొంచున్నాం ప్రభువా నాయన. అనారోగ్యంతో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం నాయన. కృపారావుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. మీ గాయపడిన హస్తాన్ని ఉంచి మీరు స్వస్థపరిచినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ సాక్షిగా ఉండి నాయన సంపూర్ణ స్వస్థత పొందుకొని ప్రభువా సంఘం ఎదుట నాయన నిలబడుటకు కనబడలాగున నాయన మీ సహాయం దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. చంటి బిడ్డలు ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ బిడ్డ స్కానింగ్ విషయంలో, పరీక్షలన్నిటి విషయంలో నాయన నీ సహాయాన్ని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. డాక్టర్లు కాదు ప్రభువా, మా పరమ వైద్యుడు నీవై ఉన్నావు కానీ ప్రభువా నీ సన్నిధిలో మొరలెడుతున్నాం నాయన. నా కుటుంబం అందరినీ నమ్మతపరచండి, ధైర్యపరచండి. విశ్వాసం నుంచి తొలగిపోకుండా నీ తట్టు చూసుటకు, నీ సహాయం కొరకు వేచి ఉండుటకు నాయన నీ కృపను వేడుకొంచున్నాం ప్రభువా నాయన. బ్రదర్ సురేష్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయన. ఏవైనప్పటికీ ప్రభువా వైద్యులు రిపోర్ట్స్ ఏమైనప్పటికీ ప్రభువా నీకు అసాధ్యమైతే లేదు అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా అని నీ పక్షాన నాయన బిడ్డ పక్షాన ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయన. ఏ ఆర్గన్స్ అయితే, ఏ బలహీన అయితే నాయన శరీరాన్ని రూల్ చేస్తున్నావు ప్రభువా నాయన. విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రభువా సాక్ష్యం చెప్పిన ఉండగా నాయన సంఘం ఎదుట ప్రభువా మీరు విని ఉన్నారు ప్రభువా నాయన. ప్రార్థన చేస్తున్నాను నాయన, జవాబు దయచేయమని వేడుకొంచున్నాం. సంఘం ప్రార్థన చేస్తుండగా ప్రభువా అనేక మంది నాయన మొరలెడుతుండగా ప్రభువా ప్రార్థన ఆలకించే దేవుడు నాయన. నా జీవితంలో నాయన ఒక అద్భుతాన్ని జరిగించమని వేడుకొంచున్నాం ప్రభువా. స్వస్థపరిచే దేవుడు నీవని ప్రభువా
ప్రభా విశ్వసించులాగిన నాకు అద్భుతము ఆశ్చర్యకార్యం నాయన మీరు దయచేయమని వేడుకొంచున్నాం. ఇంకను ప్రభా అనేక మంది ప్రభా నాయన అనారోగ్యంతో ఉండగా స్వస్థత ఉంటుండగా ప్రభా సంఘం అంతటి మీద నాయన నీ కృపను చూపించమని వేడుకొంచున్నాం నాయన. మీరు స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాం, మీరు బాగుపరచమని వేడుకొంచున్నాం. నాయన సమస్యలతో నాయన బాధపడుతున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్న సమస్యల నుంచి విడిపించమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి సమస్యకు నాయన జవాబు మీవే ఉన్నారు ప్రభువా నాయన. అది ఏదైనప్పటికీ ప్రభువా నాయన నీ తట్టు చూచుటకు ప్రభువా నీ సహాయాన్ని వేడుకొంచుటకు నీ సన్నిధిలో కనిపెట్టులాగున నాయన విశ్వాసంలో నిలకడగా ఉండుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు కనికరించమని వేడుకొంచున్నాం ప్రభువా. ముందున్న సమయం అంతా ప్రభువా దీవెనకరంగా ఉంటుకు మీ సహాయం దయచేయండి. ఇంకను రావాల్సిన మా సహోదరులందరినీ ప్రభువా మార్గంలో ఉన్న వారందరినీ ప్రభువా క్షేమంగా మా మధ్యకి నడిపించి నాయన ఈ సమయం అంతా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అట్లా కూర్చున్నట్లయితే కొన్ని పాటలు పాడుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మరొక్క దినాన్ని మన జీవితంలో అందరం కలిసి సహవాసంగా కూడుకొని దేవుని ఆరాధించడానికి దేవుడు మరొక దినాన్ని మనకి ఇచ్చినారు. దాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. అయితే ఈ దినము పాటల పుస్తకం నుంచి కాకుండా మనకందరికీ తెలిసిన పాటలు రెండు పాడుకుందాం. అందరికి వచ్చిన పాటలే, కొత్త పాటలు ఏమి కాదు, పాతవే. నాతో పాటు ఎక్కువ వేస్తూ పాడాల్సిందిగా ప్రభు ప్రేరణ మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్లన్ మచ్చికతో నడుపున్. మరణపు చీకటిలో తిరుగుచుండినను, మరణపు చీకటిలో తిరుగుచుండినను, ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. నూనెతో నా తలను అభిషేకించేను, నూనెతో నా తలను అభిషేకము చేయున్. నా హృదయము నిండి పొల్లుచున్నది, నా హృదయము నిండి పొల్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక్క పాట పాడుకుందాం. ఇది కూడా పుస్తకంలోది కాదు, అందరికీ వచ్చిన పాట. పాశ్రమ్ గారు మొదట్లో స్త్రీలకి కూటం మొదలు పెట్టిన దగ్గర నుంచి నేర్చుకుంటున్న పాట, వచ్చిన పాట, పాడుతున్న పాట. ఆ పాటను కూడా ఒకసారి మనందరం కలిసి పాడుతూ దేవుని నామం స్తుతిద్దాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నదనే పాట పాడుకుందాం. హల్లెలూయా. గుర్తుందా ఈ పాట? అందరికీ గుర్తుందా? వరలక్ష్మి గుర్తుందా? పాత వాళ్ళందరికీ గుర్తుంటుంది ఈ పాట. పాశ్రమ్ గారు
మొదటి నుంచి నేర్పిస్తున్న పాట, వచ్చిన పాట. అలాగైనా వరలక్ష్మి, వచ్చిన పాట కనుక గట్టిగా పాడు, చప్పట్లు కొట్టు. నాకన్నా ముందు వెళ్ళిపోకు, నాతో కలిసి పాడు. దేవునికి స్తోత్రం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, నేను వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కంటి పాపగా నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. ఇలలో నిన్ను కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళా లేచి నిలబడినట్లయితే నూట 30వ కీర్తన 1 నుంచి 8 వచనములు ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాము. 8 వచనములు. యెహోవా, అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది.
ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక అట్లా నిలిచి ఉందాము. కొద్దిసేపు ముందుకు వచ్చినట్లయితే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన సమయం అనగానే నాకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకు భయం వేస్తుంటుంది అంటే, మన ఆరాధన దేవునికి అంగీకారంగా ఉండాలి. రోజు మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉండాలి మొదట. తర్వాత మన ఆరాధన కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి. నేను తొందరగా 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మన దేవుడు శూన్యము నుంచి సృష్టించే దేవుడు. శూన్యము నుంచి, ఏమీ లేని దగ్గర నుంచి దేవుడు సమస్తమును చేయగలవాడు కదా. అయితే మన జీవితంలో చాలాసార్లు అన్నీ ఉంటాయి, అందరూ ఉంటారు, అంతా ఉంటుంది, కానీ శూన్యం ఉంటుంటుంది. ఆ సమయంలో మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు దాన్ని సమస్తముగా ఒక సృష్టిగా దేవుడు దాన్ని సృష్టిస్తూ ఉంటాడు. నాకు ఈ మాట కొన్ని దినాల నుంచి జ్ఞాపకం వస్తూ ఉంది. శూన్యం నుంచి సమస్తమును కలుగజేయు దేవుడు అని. శూన్యం నుంచి సమస్తము కలుగజేయు దేవుడు. ఆకాశము, భూమి, నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు అన్నీ సృష్టించాడు కదా దేవుడు. అందరికీ తెలిసిందే, కొత్తగా ఏమీ కాదు. అయితే దేవుడు మాట చెప్పగానే అవన్నీ కలిగాయి. కానీ నాకెప్పుడూ అనిపిస్తుంటుంది, దేవుడు మాట చెప్పగానే ఆకాశం, భూమి అన్నీ కలిగాయి కదా. దేవుడు ఆకాశం ఎలాగుండాలి, ఏ రంగులో ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఎంత ఎత్తులో ఉండాలి, ఎలా ఉండాలి అని దేవుడు హృదయంలో లేదా దేవుడు తలంపులో ఒక పిక్చర్, ఆయన ఆలోచనలో ఒక పిక్చర్ వచ్చింది కనుక కలుగు అనగాన అదంతా అలాగే కలిగింది. భూమి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని దేవుడు అనుకోగాన భూమి అలాగే కలిగిపోయింది. కాదంటారా? ఏమో, అదంతా మనకు తెలీదు. నాకు అనిపించేది, నా హృదయంలో ఎప్పుడు అనుకునేంటి, దేవుడు సృష్టిని ఎలా సృష్టించాడు అని ప్రశ్నలు నాలో లేవనెత్తినప్పుడు నాకు కలిగిన తలంపులు ఇవి. దేవుడు ఒక పిక్చర్ ముందే ఆయన ఆలోచనలో ఉన్నది కనుక అది సెలవివ్వగాన అవి నెరవేరిపోయి, అవి జరిగిపోయి. సారెపత్తు విధురాలు దేవుని సేవకుడు మంచినీళ్ళు అడుగుతారు. నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అనుకుందాం మన భాషలో, మంచినీళ్ళు తీసుకురా అంటే ఆమె వెళ్తుందని మళ్ళీ వెనక పిలిచి, అలాగే ఆ చేతులతో ఒక అప్పం కూడా, ఒక చిన్న అప్పం, ఆయన ముందే సైజు చెప్పాడు, ఒక చిన్న అప్పాన్ని కూడా దేవుని సేవకులు లేదా దేవుని ప్రజలు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడు అల్లరికి కర్త కాదు. దేవుడు వెరీ క్లియర్గా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడతారు కనుక దేవుని సేవకులు కూడా అలాగే మాట్లాడతారు కనుక ఏం చెప్తున్నాను, చిన్న అప్పు ముందే సైజు అడిగాను అంటే ఆమె లేదు, నేను నా బిడ్డే కొంచెం ఉంది, అది చేసుకొని ఎంతతో అయిపోయింది అనుకుంటున్నామంటే తర్వాత దేవుని సేవకులు చెప్తారు, వర్షం పడినంత వరకు నీది పిండి అవ్వదు, నూనె అయిపోదు, వెళ్ళి పట్టరా అంటే వెళ్ళి పట్టుకొస్తుంది. ఆ వెనకన ధైర్యం వచ్చేస్తుంటుంది, ఒళ్ళంతా జలదరించి ఉంటుంది, ఆమెకి ఒకలాంటి నిండు సంతోషం వచ్చేసి ఉంటుంది. వెళ్ళి గబగబా ఎంత బేగా అప్పం చేసిందో. నేను అనుకున్నాను కొంచెం పిండే ఉంది కదా, ఫాస్ట్గా చేసేటప్పుడు నీరు ఎక్కువ వేసేస్తా, పిండి జారిపోయి అలాగైతే మళ్ళీ ఇంకా పిండి లేదు కదా, ఎలా చేస్తుందో. అలాంటి ఎన్నో తలంపులు రేజ్ అవుతుంటాయి, ఎందుకంటే మనం కూడా కలుపుతూ ఉంటాం కనుక చపాతీ పిండిని. అలాగే నాకు తలంపు వచ్చింది, అయినా చక్కగా గబగబా ఆయన అడిగిన సైజు కరెక్ట్గా చేసుంటుంది, తెచ్చింది. తృప్తి పడాడు ఆయన దాసుడు, దీవించాడు. ఆమె ఫస్ట్ ఏమంది, నేను నా బిడ్డ కొంచెం పిండే ఉంది, నేను నా బిడ్డ చేసుకొని తినేసి
ఇంక అయిపోయింది కరువులో అని అనుకున్నాము, ఆకలి తీర్చుకుందాం అనుకుంటుంది. కానీ తర్వాత దేవుని సేవకుడు తినేన తర్వాత ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట, ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట. అక్కడ వెరీ క్లియర్గా ఉంటుంది దేవుని వాక్యంలో. అతడు అంటే దేవుని సేవకుడు, ఆమె ఇంటి వారందరూ అని ఉంటుంది. ఆమె ఫస్ట్ ఎవరంటది, నేను నా బిడ్డ, ఇద్దరికి మాత్రమే లెక్కేసుకుంది. ఇంటి వారంటే ఎంతమందికి భోజనం పెట్టిందో కదా, ఎంతమందికి భోజనం పెట్టిందో. దేవుడు అలా దీవించాడు. శూన్యము నుంచి సమస్తమును సృష్టించగల దేవుడు. ఈ దినాన్ని నీ జీవితంలో శూన్యము పరిస్థితులు ఉండొచ్చు. అయిపోయింది, ఇంకా జీవితం అయిపోయింది, బిడ్డలు ఎలాగున్నారు అయిపోయింది, ఇంకెలాగుంటుందో భవిష్యత్తు అని నువ్వు భయపడవచ్చు. కానీ ఒకటి, నువ్వు దేవునికి అప్పచెప్పుకో, దేవునికి లోబడిపో. దేవుడు శూన్యం నుంచి సమస్తమును చేయగలగ దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ చిన్ని ఆరాధన నీ శూన్యం నుంచి సమస్తముగా మార్చేలాగా ఉంటుందా? ఈ సమయంలో ఈ కొంచెం ఆరాధన దేవుణ్ణి ఆకర్షించి నీ జీవితంలో లేదా నీ కుటుంబ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఆ శూన్యం నుంచి సమస్తముగా చేయగలిగేలాగా ఈ చిన్ని ఆరాధన ఉంటుందా? దేవుణ్ణి నీ ఆరాధనతో కదిలించగలవా? దేవుణ్ణి నీ ఆరాధనతో మెల్ట్ చేయగలవా? ఆయన్ని కరిగించగలవా? నీ వైపు త్రిప్పేలాగా ఆయన ఆరాధన, నీ ఆరాధన నీ శూన్యముని సమస్తము చేయగలిగేలాగా నీ ఆరాధన ఉండగలదా? ప్రియ సహోదరి, నేనేదో మాట్లాడుతున్నానని కాదు, ఏదో నడిపించేద్దామని కాదు. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా. ఆ గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు ఎందుకు మనం ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి? ఎందుకు మనం ఎప్పుడు దుఃఖపడుతూ ఉండాలి? ఎందుకు మనం ఎప్పుడు నిట్టూర్పుతూ ఉండాలి? ఎందుకు మనం ఎప్పుడు హృదయంలో సంతోషం లేకున్న స్థితిలో ఉండాలి కదా? శూన్యం నుంచి సమస్తము కలుగజేయని దేవుణ్ణి కలిగినాం కదా. నీ ఆరాధనతో ఆయన్ని నీ వైపు ఆకర్షించగలవా? ఈ సమయంలో నీ శూన్యముని సమస్తముగా మార్చడానికి, ఒక నూతన సృష్టిగా మార్చడానికి ఆయనైతే సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి, నేను ఈ దినం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ప్రభువా, ఈ దినాన్ని ఆరాధనలో ఉన్నవారిని అందరినీ దీవించండి. ఆరాధన సమయంలో ఎవరెవరైతే ఉంటారో ప్రభువా నాయన, వారి గుండెల్ని బలపరచండి, వాళ్ళ హృదయాల్ని బలపరచండి ప్రభువా. గుండె చెదిరిన వారు వస్తారేమో ప్రభువా, గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో అలాంటి ఆరాధన కలిగి ఉంటావా? నీ వైపు ఆయన చూచేలాగా, నీ సమస్తం మార్చేలాగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శూన్యము నుండి సమస్తము కలుగజేయును, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేయును, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, అందరం కలిసి యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి పాడతామా? శూన్యము నుండి సమస్తము కలుగజేయు, హల్లెలూయా, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. బిగ్గరగా పాడతామా? యేసయ్యా, యేసయ్యా, ఏక మనసుతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 పరలోకము నుండి దిగి వచ్చెను యేసు సిలువ మరణమొంది మార్గము తెరచెను పరలోకము నుండి దిగి వచ్చెను యేసు సిలువ మరణమొంది మార్గము తెరచెను యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా కలుషము బాపగా కరుణను చూపగా నన్ను వెదకెనుగా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా అజేయుడా విజేయుడా సంపూర్ణుడా యేసయ్యా సర్వము యేసయ్యా సమస్త బిగ్గరగా యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా 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 బిగ్గరగా పాడదామా బిగ్గరగా చెప్తామా ఆయన పేరుని యేసయ్యా 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడా మీకు వందనాలు మా యేసయ్యా మీకు వందనాలు సర్వశక్తి గల దేవుడా మీకు వందనాలు ఎస్ లార్డ్
శూన్యము నుండి సమస్తమును చేయగల దేవుడు, ఒక నూతన సృష్టిగా మమ్మల్ని చేయగల దేవుడు. ఈ దినాన్ని ప్రభా మేము శూన్యములో ఉన్నాము ప్రభా, ఒప్పుకొనుచున్నాము ప్రభా. మా దగ్గర ఏమీ లేదు ప్రభా, మా దగ్గర ఏమీ లేదు. మా హృదయాల్ని ఖాళీ చేసుకున్నాము, ఓ శూన్యము చేసుకున్నాము. మీ బలమైన వాక్యముతో, మీ బలమైన ఆత్మతో, మీ బలమైన ప్రేమతో ఈ దినాన్ని నింపమని వేడుకొచ్చినాను ప్రభా. ఓ శక్తితో నింపమని వేడుకొచ్చినాను. ఈ లోకములకు వెళ్ళినప్పుడు, ఈ యుద్ధము చేసినప్పుడు, పోరాటము చేసినప్పుడు ఈ యేసుని చూపించే వారముగా, ఈ యేసుని రిప్రజెంట్ చేసే వారముగా, ఈ యేసు జెండాని పైకెత్తు వారముగా, ఈ యుద్ధం నేర్పించగలిగిన వారముగా, ఓ అపవాదిని ఎదిరించు వారముగా, మా కాల క్రింద వేసి తొక్కే వారముగా విజయముతో వచ్చుటకు ప్రభువా. ఓ ఇది దాన్ని నాయన మా జీవితాలను నింపండి, మార్చండి, బలపరచండి, స్థిరపరచండి, ఉజ్జీవపరచబడి వేడుకొచ్చినాను ప్రభువా. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరే 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 దీవించి ఆశీర్వదించి ప్రభువా, తిరిగి సంతోషంతో మేము వెళ్ళుటకు మీ కృప చూపించి ప్రభువా నాన్న, ఈ ఆఖరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మీ కొరకు పౌరుషంతో, రోషంతో బ్రతుకు వారముగా మేము ఉండుటకు మీ సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మా ఆరాధన మీరు అంగీకరించి దీవించినందుకు నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నాయన కొంచెం సేపు నాయన నీ వాక్యంలో నేను పఠిస్తుండగా ప్రభా, ధ్యానిస్తుండగా పైన మా హృదయములు తెరవమని వేడుకొంచున్నాం. నీ మాటలకు విధేయత చూపుటకు నాయన ఇటు రీతిగా మా జీవితాలను బాగు చేసుకుంటకు ఆయన కృప చూపించమని వేడుకొంచున్నాం. మాట్లాడే దేవుడివై ఉన్నావు ప్రభా. మేము మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మనుషుడు రొట్టు వల్ల కాదు కానీ నీ నోటి నుంచి ప్రతి మాట ద్వారా మేము జీవిస్తామయ్యా, మేము బలపడతామయ్యా. ఇది నాయన కొంచెం మందిగా ఉన్నాం అయినప్పటికీ ప్రభువా, నీ కనుదృష్టి మా మీద ఉంచి నన్ను మరుగుపరిచి నాయన మాకు కావలసిన నాన్న ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడికి యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన స్త్రీలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ మాట నుంచి ఎవరైనా తీస్తే చదవండి. మనుషుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్లోని 19వ మాట నేను చదువుతాను. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. అట్లాగే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమిలాడు కొనుచున్నాను. ఈ 2 వాక్యాల్లోని మనము చూసుకుంది ఏంటంటే, మన దేహము చాలా ప్రాముఖ్యమైనది. మన శరీరము ఏమంటే మనము మన సొత్తు కాదు. కానీ పౌలు మాట్లాడుతుంది ఏంటంటే, అపోస్తుడైన పౌలు సంఘంతో, రోమీలు రాసిన సంఘంతో కూడా ఏంటంటే మన దేహంలో చాలా విలువైనవి. అవి మన సొత్తు కాదు కానీ మనము విలువ పెట్టి కొనబడిన వారము. యేసయ్య వెల చెల్లించి సిలువలోని మనకు విమోచన క్రయధనంగా మనల్ని విడిపించిన తర్వాత ఈ శరీరంతో ఏంటంటే చాలా పని ఉంది. ఎందుకంటే ఈ శరీరానుసారంగా ఏంటంటే ఈ లోకంలో మనము
శరీరంతోనే ఆత్మానుసారంగా మనము జీవింపవలసి ఉంది. కాబట్టి ఏంటంటే ఈ శరీరంతో ఆటలాడకూడదు, శరీరంని నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే ఈ శరీరంతోనే మనము ఏంటంటే మన దేహముల్ని ఏంటంటే సజీవ యాగములుగా ఏం చేయాలంట, దేవునికి సమర్పించుకోవాలని, దాని తర్వాత మన దేహంతో దేవునికి మహిమపరచాలని అని ఉంటుంది. చూడండి, దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడంట అంటే మీకు సమృద్ధిని ఇవ్వడానికి, జీవాన్ని ఇవ్వడానికి ఏంటంట, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నాడంట. అంటే జీవాన్ని మాత్రమే కాకుండా ఏంటంటే అబండెంట్ లైఫ్ కదా. అట్లాగా మనల్ని యేసయ్య ఏంటంటే బలహీనంగా, వ్యాధిగ్రస్తులుగా, లేదంటే బాధలతోని, శ్రమలతోని, అనారోగ్యంతోని ఏంటంటే అట్లాగా మన జీవితాన్ని వెళ్ళబుచ్చడం ఆయన చిత్తమైతే కాదు. గాయకు రాస్తూ యోహాను ఏమంటూ ఉంటాడంట, నీవు ఆత్మవర్ధిల్లు ప్రకారము అన్ని విషయంలో, అంటే అన్ని విషయంలో అంటే అన్నీను ఇంగ్లీష్లో ఏముంటుందంటే గుడ్ హెల్త్. అంటే దేవుడి చిత్తము, దేవుడి మనసు ఏముందంటే మనము ఏంటంటే దేవుని కొరకు బలంగా వాడబడాలి, దేవుని కొరకు బలంగా దేవుని చేతిలో పాత్రలుగా వాడబడాలి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అని అంటే ముందు మనం బలంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. దేనికన్నా మనం ఇంట్లోనేంట పనులు చేసుకోవటానికన్నా, కుటుంబంలో ఉపయోగకరంగా ఉండాలన్నా, సంఘంలో ఏంటంటే ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలైనప్పటికీ దేవుని కొరకు బలమైన కార్యములు తలపెట్టాలంటే ఏంటంటే ఎట్లాగా ఉండాలమ్మా, బలహీనులకి దేవుడికి అవసరం లేదు, పిరికివారు దేవునికి అవసరం లేదు. కానీ దేవుడు ఏమన్నాడంట, నేను సమృద్ధి జీవాన్ని ఇచ్చి ఉన్నాను కాబట్టి మీరంటే బలహీనులు కాకుండా ఆత్మానుసారంగాను ఏంటంటే శరీరానుసారంగాను కాదు. మన జీవితాన్ని ముఖ్యంగా స్త్రీలకి ఏంటంటే వాళ్ళకున్న పురుషులకున్న ప్రాబ్లమ్స్ కన్నా మనకి ఎక్స్ట్రాగా ఏంటంటే మనల్ని ఎక్కువ వేధిస్తుంటాయి. మనకి కుటుంబ సమస్యలు ఉంటూ ఉంటాయి, అప్పులు బాధలు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉండటం కన్నా వారికన్నా ఎక్కువగా మనల్ని ఎక్కువ వేధిస్తూ ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వేధిస్తూ ఉంటూ ఉంటాయి కదా. దాంటే ఆరోగ్యం, అందుకే ఏంటంటూ ఉంటారంట మహా భాగ్యం. భాగ్యం అంటే వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ ఈ దినాల్లోని ఏంటంటే, ఎందుకంటే డబ్బుతో కూడా కొనుక్కోలేంది ఈ దినాల్లోని ఆరోగ్యం. అందుకే లేదంటే గొప్ప గొప్ప వారు అందరూ, లేదంటే ధనవంతులైన వారు, కోటీశ్వరులైన వారికి ఏంటంటే అసలు అనారోగ్యం బారినే పడవలసిన వారు అవరు. లేదంటే డాక్టర్లు అయిన వారు ఏం చేస్తుంటారు, హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు ఒకసారి ఏమైనా ఉందంటే వీ ట్రీట్ అండ్ గాడ్ హీల్స్ అంటే కదా. ఎంత ఆధునికంగా ఏంటంటే మెడికల్ ఇన్వెన్షన్స్ అయినా, రీసెర్చెస్ అయినా, మెడిసిన్స్ వచ్చేసిన ఒకసారిగా ఏంటంటే కోవిడ్ టైంలోని మనుషుని బలం ఎంతో, ఆధునికత ఎంత ఉందో, ఎంత టెక్నాలజీ, లేదంటే మనుషుని స్వాధీనంలో జీవవర్ణములు యెహోవా వశమునై ఉన్నది అని కదా. అట్లాగా ఏంటంటే మనము ఈ లోకంలోని ఈ ఏదంటే జ్ఞానం గల స్త్రీలు ఈ లోకంలోని ఎట్లా ఉండాలంట, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి, ఇంకను మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఒకటే జీవితం కాబట్టి యేసయ్య మన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన మన విమోచన మాత్రమే కాదు, కానీ ఆయన మనకు ఏంటంట స్వస్థతనివ్వడానికి కూడా వచ్చాడు. అట్లాగా మీకు చాలా తెలుసు, యెషయా రాసిన గ్రంథంలోని 53వ అధ్యాయం తీయండి. 53వ అధ్యాయంలో ఒక మాట ఏమని ఉంటుంది, ఆయన మన రోగములను చదవండి. ఆయన మన వ్యసనములను నిశ్చయముగా అతడు, 4వ మాట చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఏముందంటే ఆయన మన రోగములను భరించెను అని ఉంది. చూడండి, ఆ తర్వాత పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఏముంటుందంట, మనం బైబిల్ గ్రంథం నుంచి తీసి చదివితే ఏంటంటే మనకు వాటిని రేపటి దినాన మనము కృంగిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు ఈ మాటలు మనని ఏంటంటే క్లెయిమ్ చేసుకుంటూ వాటిని మన పక్షాన విశ్వాసంలో బలపడడానికి ఉపయోగపడతాయి. చూడండి, 24 మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24 ఆఖరణ చూడండి. ఆయన పొందిన గాయముల చేత ఏముందమ్మా, ఆయన పొందిన గాయం చేత ఏమొస్తుందన్నమాట,
మీరు స్వస్థత నొందితురు. వీఆర్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది కదా. ఇంకేముంటుందంటే 103వ కీర్తనలో కూడా ఆయన మన సంకటములన్నీను కుదుర్చువాడు. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంట, ఆయన మన ఏంటంటే ప్రతి వ్యాధిని ప్రతి అనారోగ్యాన్ని కూడా ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన యేసయ్య లోకంకి వచ్చి నేను నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాను కదా, పాపుల కొరకే వచ్చాను అని అనుకున్నట్లయితే ఆయన ఏంటంట చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయంలోని అట్లా వెళ్ళినట్లయితే అనేక మంది రోగగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చారు. దెయ్యం పెట్టిన వారు వచ్చినప్పుడు ఆయన వారిని తర్వాత రమ్మని కానీ వారిని త్రోసిపుచ్చినట్లు కానీ వారిని తృణీకరించినట్లు కానీ మనమైతే చూడలేదు. కానీ ఆయన కనికరపడి వారిని అందరినీ ముట్టాడు, వారందరినీ స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ మాట నేను చదువుతాను చూడండి. యేసు అక్కడి నుంచి వెళ్ళి ఏం చేశాడంట, గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు, ఎంతమంది అమ్మ, ఒకరు కాదు ఇద్దరు కాదు కానీ పెద్ద సమూహమే ఆయన యొద్దకు ఎవరెవరు వచ్చారంటే కుండివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. ఏంటంటే ఆయన పాదముల వద్ద పడవేసిన తర్వాత ఆయన వారిని స్వస్థపరచెను. మోగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహం చూసి ఆశ్చర్యపడి ఇజ్రాయెల్ దేవుణ్ణి మహిమ అట్లా చూడడము. మత్తయి సువార్త 8వ అధ్యాయము కొన్ని వచనములు మనం చూసుకున్నట్లయితే మనకి ఆయన ఏంటంటే మనకి రక్షణ మాత్రమే కాదు కానీ మన శరీరములకు ఆరోగ్యము స్వస్థత ఇవ్వడానికి ఏంటంటే దేవుని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 16వ మాట. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఏమైందంటే ఇందాక మనం యెషయా 53వ అధ్యాయంలోని ఆయన మన రోగములను వసించెను. అట్లా చూసింది ఏంటైందంట, యేసయ్య అవును నేను దేనికంట మీకు అంతరంగ స్వస్థత కాదు కానీ మీకు ఏంటంటే శరీర స్వస్థత నేను ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. చాలామంది ఏంటవుతూ ఉంటామంటే ఒక 40s 45 వచ్చిన తర్వాత ఏంటంటే చాలాసార్లు మనం నడునొప్పితోని స్త్రీలమైన వారంకి ఎక్కువ సమస్యలు ఏంటంటే గొడ్రాలతనం, బ్యారన్నెస్. కానీ బైబిల్ గ్రంథంలోని ఒక రాహేల్ని చూసుకున్న, షారాను చూసుకున్న, హన్నాను చూసిన అనేక దాఖలాలు ఉన్నాయి కదా. ఏమైనా స్త్రీలు విశ్వాసంతో కనిపెట్టినప్పుడు వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానాలను వారు చేత పట్టుకున్నప్పుడు ఏమైందంట, వారి గర్భాలు తెరిచిన వారి ప్రార్థన తత హన్నా కన్నీటి ద్వారా సమూయేల్ని పొందుకుంది, రెబకా పొందుకుంది, షారా పొందుకుంది. వృద్ధురాలు అయినప్పటికీ కూడా ఏంటంటే విశ్వాసంతో మృతతుల్యమైన గర్భాన్ని విశ్వాసంతో ప్రసవించుటకు శక్తి నొందుకుంది. అంటే వారి విశ్వాసం ద్వారా బలమైన కార్యాలు ఏదైతే ఈ లోకమంతా ఈ దినాల్లోని పిల్లలు కనడానికి సైన్స్ కానీ మెడిసిన్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైతే కాదు అని చెప్తున్న ఆ జటిలమైన సమస్యలు కానీ లేదంటే వాటన్నిటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెడితే నా వల్ల మీకు స్వస్థత దొరుకుతుంది అని దేవుడు మనల్ని మరొకసారి ప్రోత్సహిస్తుంది. ఈ దినాన చాలా సంవత్సరాల నుంచి ఒకవేళ మనం అంటే అవి పెద్ద పెద్ద సమస్యలు అవ్వకపోవచ్చు, మరణకరమైన వ్యాధులు అవ్వకపోవచ్చు. మరణకరమైన వ్యాధులు కూడా ఏమై ఉన్నాయమ్మా, వాటిని కూడా ఏంటంటే హిజ్కియాకి మరణకరమైన రోగం. దేవుడు ఎంత శక్తి గలవాడంటే కొన్ని విషయాలని నేను స్వస్థపరుస్తాను, కొన్ని విషయాలను నేను స్వస్థపరచును, ఒక లిమిట్ ఏమైతే పెట్టుకోలేదు. కానీ నేను దేవుని మాట ఏంటంటే నేను సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాను. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే స్త్రీలుగా మనకున్న బాధ్యత బట్టి మనకున్న బిజీ షెడ్యూల్స్ బట్టి చిన్నప్పుడు పిల్లలతోని స్కూళ్ళు ఆ తర్వాత అన్నీ ఏ స్థాయికి ఏది స్టేజ్కి వచ్చినప్పుడు తల్లిగా లేదంటే భారీగా ఉన్న ఏంటంటే మనకున్న బర్డన్స్ బట్టి ఫస్ట్గా ఏం చేస్తాం, పిల్లలు పుట్టిన తర్వాత సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే తినాల్సిన టైంలో తినం కదా, అయితే ఏంటంటే ఆఖరిన తింటూ ఉంటాం, పిల్లలు తిన్నాక తింటూ ఉంటాం, లేదంటే
సరైన టైంలోని నిద్రపోం, లేదంటే సరైనంత విశ్రాంతి తీసుకోం. అంటే మన శరీరాల్ని మనం నిర్లక్ష్య పెట్టిస్తూ ఉంటాం. అప్పుడేమవుతుందంట, ఈ దేహము ఏంటంటే ఏం చేస్తున్నామంట, ఈ దేహం పెద్దగా ఏంటంటే మనం బయట బట్టలు వేసుకొని శుభ్రంగా విలువైన బంగారంలో అవన్నిటికీ కాకుండా ఏంటంటే అది మాత్రమే కాకుండా అది చెయ్యొచ్చు, ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే మనము శుభ్రంగా రెడీ అవ్వాలి, చక్కని బట్టలు వేసుకోవాలి, తల దువ్వుకోవాలి, అన్నీ హైజీన్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్ హెల్త్ హ్యాబిట్స్ ఉండాలి. అవన్నిటి మాత్రమే కాదు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యాన్ని కూడా సరైన సమయంలో నిద్రపోం. పిల్లలు పడుకున్నంత వరకు, పెద్దవారు కొంతవరకు, పెద్దవాళ్ళు అయినంత వరకు తల్లులకి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి తల్లులకి నిద్ర ఉండవు. అవన్నీ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇన్ ద ఎఫెక్ట్ వెంటనే వాటి రిజల్ట్స్ అయితే వాళ్ళ హెల్త్ మీద అయితే కనిపించవు, కానీ ఇన్ ద లాంగ్ రన్ ఏంటంటే వారి హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లేదంటే శరీరానికి ఏంటంటే ఆ రోగమయం అయిపోతుంది జీవితం అంటే. లేదంటే భారీ ఇంటి పని అంతా ఏంటంటే ఇన్నాళ్ళైతే మన పూర్వీకులు కానీ మన ఒక 20 years బ్యాక్ అనుకోండి, చూడండి కష్టపడి తన చేతులతో పని చేయనని చూడండి సామెతల గ్రంథంలో ఉండి కష్టపడి పనిచేసే అటువంటి స్త్రీలుగా ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే మనం మిక్సీలు వచ్చేసే ఒక పూర్వ దినాల్లోని కష్టపడి ఎండలో పనిచేసేవారు. ఏ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండేది కాదు, వైటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ ఏవి ఉండేది కాదు. కష్టపడి పనిచేసేవారు, కష్టపడి తినేవారు, రాళ్ళన్నా ఆరాయించుకునేవారు, ఎంత దూరం మైళ్ళ దూరం అన్నా నడిచి వచ్చేసారు. ఇప్పుడు అట్లా కాదు, మనకేంటంటే ఇంటి దగ్గరే ఏది కొనుక్కోవాలన్నా షాప్కి వెళ్ళవలసిన లేదా. ఆఖరికి లోపల ఇన్నర్స్ లేకపోయినా కూడా అర్జెంటుగా వేరే ఊర్లోని ఏదైనా ఏదైనా పోయిందనుకోండి, సూట్ కేసు ఏమైనా ఎయిర్పోర్ట్లో పోతే ఎట్లాగా అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం పర్లేదు, బ్లింకిట్ అవన్నీ ఉన్నాయి. అంటే బయటికి కాలు పెట్టకుండా ఇంటి వరకు వచ్చేసింది. అప్పుడు ఇవన్నీ ఏం చేశాయంటే మనకేంటంటే సుఖము సౌఖ్యము ఎక్కువైపోయి ఏం చేస్తున్నామంటే అనేక సమస్యలు, రోగాలని బారు అంటాం. మనం ఈ ఒత్తిడి వలన లేదంటే బాధ్యతల వలన మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం ఒక ఎత్తు అయితే, అంతకన్నా మించి ఏంటంటే సుఖము సౌఖ్యము ఎక్కువైపోతుంది. కాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చిన తర్వాత అన్నీ ఏంటంటే ఆరోగ్యపు అలవాట్లు. ఇప్పుడు తిన్నా కూడా ఎట్లాగుందంటే ఆ తిన్న ఆహారంలో కూడా కలుషితమైన నీరు, వాతావరణం, అట్మాస్ఫియర్, ఎయిర్ కానీ నీరు కానీ అన్నీ అంటే కలుషితమైనది. గుడ్డు పాలు అన్నీ కదా, ఆ తిన్నది కూడా ఏంటంటే అది మనకి ఇవ్వట్లేదు, అది మనకి ఆరోగ్యానికి ఇవ్వట్లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఆహారపు అలవాట్లు కానీ మనకున్న ఆరోగ్యం పట్ల ఏంటంటే జాగ్రత్తలు కొంచెంగా పెరిగినప్పటికీ అయినప్పటికీ ఏంటంటే ఆరోగ్యం విషయంలో కాబట్టి స్త్రీలు ఎప్పుడు వెనకబడే ఉంటూ ఉంటాం. దేవుని కొరకు బలంగా పనిచేయాలంటే, దేవుని కొరకు ఉండాలంటే ఏంటంటే పెద్దవి నేను చెప్తున్నాను కదా, పెద్ద క్యాన్సర్ రావవసరం లేదు, పెద్ద ఇంకా ఏవి అటువంటివన్నిటికన్నా చిన్న చిన్నవే ఏంటంటే అవి మనని దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పి, అధిక బరువు, లేదంటే ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే అంటే కొన్ని వ్యాధుల వల్ల అధిక బరువు అయిపోతారు. లేదంటే అట్లాగేమో కానీ చాలామంది సుఖం ఎక్కువైపోయి లేదంటే సోమరితనంతో పని ఏంటంటే చురుకుగా పని చేయటం అది మంచిది. అట్లాగా అందరూ కాకపోయినా కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే ఏంటంటే శరీరాన్ని ప్రేమించి ఏం చేసుకుంటా శరీరాన్ని పోషిస్తూ ఉంటాం. అప్పుడేముందంటే స్థూలకాయం వచ్చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంటాయి. అధిక బరువు వలన ఏమంటే మొత్తం అందుకే పౌలు అంటాడు కదా, నా శరీరాన్ని నేను లోబర్చుకోవాలి. అట్లాగా వెళ్ళిపోతాం. శరీరము ఎప్పటికీ మాట వెందు. అందుకే పౌలు అంటూ ఉంటాడు, నేను గాలికి పోరాడినట్టు పోరాడలేదు కానీ ఈ శరీరం మన మాట వెందు. కాబట్టి ఎందుకంటే క్రమంలో ఉండాలి, అన్నీ మితంగా ఉండాలి. అన్నీ ఏది చేసినా అన్నీ చేయటకు అధికారం కలదు. కానీ దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. తిండికి లేనటువంటి వారం అయితే లేవు. కానీ అన్నింటినీ చేయుటకు తినుటకు మీరు తినినను తాగినను ఏం చేయాలంట, దేవునికి మహిమకరంగా చేయాలి. కానీ అన్నిటికీ ఏంటంట ఏముందంట, మితం ఉందంట. అటువంటిది ఏం చేయాలంట మనం. అందుకే దేవుని సన్నిధిలో ఏంటంటే దేవుడిచ్చిన సౌఖ్యాలని సుఖములు కాకుండా మనం ప్రార్థన చేయడానికి, వాక్యం చదవటానికి ఏంటంటే భక్తులందరూ ఏంటంటే మోషే చూసినట్లయితే ఏంటంటే 180 సంవత్సరాలు బ్రతికాడంట, సత్తువ తగ్గలేదు. ఇక్కడ చూడండి ఆది కాండంలో అనుకుంటాను ఆఖరణ ఒక మాట ఉంటుంది. ఎవరి కోసం ఉంటుందమ్మా? అటువంటి భక్తులందరి కొరకు
సత్తువ తగ్గలేదని ఉంటుంది. అక్క మీకు దొరికితే మీరు తీయండి. ఇది గుర్తురాలు. 180 సంవత్సరములు సత్తువ తగ్గలేదు, లేదంటే దృష్టి మాంద్యము లేదు. ఎవరికంట? అబ్రహాం కొరకు, ఇంకా మోషే కొరకు, ఇంకా ఎవరికంటే కాలేబు కొరకు, ఇటువంటి భక్తులు. యోబు కొరకు కూడా ఉంటుంది. అంటే నిండు వృద్ధాప్యంలో, యోబులో ఆఖరి వచనాలు 42 ఆఖరిలో చూసినట్లయితే నిండు వృద్ధాప్యంలో ఏంటంటే అప్పుడు ఏంటంటే పితరులతో చేర్చబడ్డని దావీదు కొరకు. అంటే దేవుడు ఏంటంటే దేవుని చిత్తము ఇష్టం ఏంటంటే అనారోగ్యంతో ఉండడం కాదు. అందుకే ఆయన ఏదైనా వనంలోని ఆదాము అవ్వను సృష్టించినప్పుడు ఏంట్లేదు, వ్యాధి లేదు. పాపం ప్రవేశించిన తర్వాతే వ్యాధి వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మరణం వచ్చింది కదా. అన్నిటికీ మూలం ఏంటంటే పాపము. కానీ ఈ భక్తులు దేవుని చిత్తానుసారంలో నడిచారు, ఆయన ఇచ్చే ఆజ్ఞలు గైకొన్నారు. కాబట్టి వీరు దీర్ఘాయువుని ఎందుకు పొందుకున్నారు? లేదంటే వారు జీవించిన సంవత్సరములు నెమ్మదితో సుఖంతో ఎందుకు జీవించగలిగారంటే దేవునికి ఏంటంటే ఇష్టలుగా వారు ప్రవర్తన ఉంది. వారు నడక ఎట్లా ఉంది? దేవుని సన్నిధిలో ఇష్టలుగా ఉన్నారు, విధేయత చూపించి ఉన్నారు. వారి ప్రవర్తన అంతటి విషయంలో దేవునికి వారు అప్పచెప్పుకున్న వారు ఈ భక్తులందరూ కూడా ఏం చేశారంట? ఆయనకి విధేయత చూపించారు. వారి జీవితకాలం అంతయు దేవుడు అందుకే ఏంటి ఇచ్చాడంట? నెమ్మదిగా సుఖంగా వారి జీవితాల్ని వెళ్ళబుచ్చుటకు దేవుడు ఆ కృపను ఇచ్చినారు. వారి పిల్లల్ని చూచుటకు, అనేక సంవత్సరములు చూచుటకు దేవుడు వారికి కృపనిచ్చి ఉన్నాడు. చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే అది విషయమే కాకుండా దేవుడు మనల్ని ప్రోత్సాహపరచడానికి స్త్రీలకున్న సమస్యల కొరకు కొంతమందికి అన్నీ చెప్పుకోలేం కదా. దేవుడు మన్ని శారీరక స్వస్థతే కాకుండా లోపల కూడా చాలా గాయాలు అవుతూ ఉంటాయి. దేవుడు అంతరంగంలో గాయాలని కూడా కట్టే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏంటంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలోని 8వ అధ్యాయంలోని ఒక స్త్రీ కొరకు, రక్తస్రావం కలిగిన స్త్రీ కొరకు మాట్లాడుతూ 43వ అధ్యాయంలోని అప్పుడు 43వ వచనంలో చూడండి. ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినదని నాకు తెలిసినదని. తాను మరకై ఉండలేదని ఆ స్త్రీ చూచి మృత్యు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయన ముట్టెను, వెంటనే తాను ఎలా స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరూ ఏదో తెలియజెప్పారు. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నీకు స్వస్థపరచెను, సమాధానం దళదాలవై పోమని ఆమెతో చెప్పారు. చూడక 5వ అధ్యాయము 25 మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ మాటలో నేను చదువుతాను చూడండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతును అనుకొని జనసమూహమును ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టెను. చాలాసార్లు అనేక మంది సేవకులు మాట్లాడుతున్నప్పుడు మనం చాలా సుపరిచితమైనది ఏంటంటే 12 సంవత్సరం గల రక్తస్రావం గల స్త్రీ. చూడండి, ఈ స్త్రీ కొరకు చాలా తెలుసు. ఇది చాలా ఏంటంటే అపవిత్రమైన రోగము. ఒకటి ఏంటంటే కుష్టి రోగం కానీ, లేదంటే రక్తస్రావంతో బాధపడిన స్త్రీలు ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఏంటంటే వారికి మనుషులతో సంబంధాలు ఉండవు, లేదంటే వారు పాలెం వెలుపుట ఉండాలి, దేవుణ్ణి ఆరాధించకూడదు, ఒంటరితనం జీవితం, సిగ్గుతో అవమానంతో ఉండం. ఇంకోటి ఏంటంటే ఇటువంటి వ్యాధులు, లేదంటే కుష్టి రోగం కానీ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు ఎవరైనా ఉంటే వారు ఏదంటే వారు ఏదో పాపం చేశారు, రహస్య పాపం చేశారు కాబట్టి దేవుడు ఈ రోగంతో వాడిని మొత్తి ఉన్నారని చెప్పి వారు అనుకుంటారు. అంటే అది సిగ్గుతో, అవమానంతో, ఒంటరితనంతో. అంటే అందరితో మనలాగా కలిసి ఆరాధించలేరు, బయటకు వెళ్ళలేరు, అందరితో ఉండలేరు, కానీ ఒంటరితనం, ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఇవన్నీ మనకు తెలిసినవే. ఈ రోగం ఈ స్త్రీ కొరకు ఈ పేరైతే రాయలేదు, కానీ ఆమె అంటే వయసు రాయలేదు, లేదంటే ఆమెకు వచ్చిన
ఈ రోగం వల్ల ఎందుకు వచ్చింది అదంతా అవేవి మనకైతే డీటెయిల్స్ అయితే లేవు. కానీ ఏంటంటే ప్రతి స్త్రీ, దేవుడు స్త్రీలని చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ దినాల్లోని ఏంటంటే అటువంటి వారు కనీసం మనుషుల మధ్య కనిపెడితే ఏంటంటే వారిని రాళ్ళతో కొట్టి చంపుతారు, లేదంటే వారు ఇతరులను ముట్టుకున్నా, వారిని ఇంకెవరైనా ముట్టుకున్నా వారు అపవిత్రులు అవుతారని, మళ్ళీ వారిని శుద్ధి చేసుకోవడానికి బోల్డ్ అంతా ప్రొసీజర్ ఉంటుంది. యాజకుడిని కనపరుచుకోవాలి, లేదంటే అవన్నీ చాలా ఉంటుంది, లేవీయుల రాసిన పత్రికలో ఉంటాయి. అంటే అటువంటిది వారు తెగించలేరు. అంటే ఈ స్త్రీ కొరకు ఏంటంటే మనము ఎవరికి చెప్పుకోలేని సిగ్గుతో కూడింది. ఇటువంటి సమస్యతో బాధపడుతున్న వారు ఏంటంటే మనకు ఉన్న ధైర్యం ఏంటంటే ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు. చాలామంది ఏంటంటే డెలివరీస్లోని ఎందుకు రక్తం ఎక్కువ అవ్వటానికి గర్భిణీ ఉన్న స్త్రీలు ఏంటంటే చాలామంది ఏంటంటే సిజరిన్ చేసినప్పుడు, లేదంటే నార్మల్ డెలివరీ అన్నప్పుడు దీంతోనే సగం మంది స్త్రీలు చనిపోయేవారు. పూర్వకాలంలో చాలామంది బ్లడ్ లాస్తోనే చనిపోయేవారు. అలాంటిది అంటే ఈ స్త్రీ ఒకటి కాదు, రెండు కాదు, ఒక నెలకి 3 రోజులు 4 రోజులు అయితే కాదు, కానీ చాలా ఏంటంటే 12 సంవత్సరాలు. రక్తం ఏంటంటే జీవం వంటిది. అట్లాంటిది ఒక 12 years ప్రాణం వంటిది, దేహానికి ప్రాణం వంటిది. అటువంటిది ఒక 12 years నుంచి కంటిన్యూస్గా 24/7 కదా, ఒక 4000 దినంలో అనుకోండి ఇంటూ చేసుకుంటే. అట్లాంటిది ఈ స్త్రీకి ఏంటంటే శారీరకంగా అంటే ఎనిమిక్ అయిపోతూ ఉంటుంది, బలహీనత వచ్చి ఉంటుంది శరీరంలోని. తను ఏంటంటే ఆశపడింది, అంటే ఏది ఆశ లేదు, ఏ విధం చేతనైనానో ఏంటంటే తన రోగాన్ని నయం చేసుకోవాలని ఏం చేసిందంటే అనేకమైన వైద్యులు, చూడండి రోగం స్వస్థపరుస్తుందంటే మనకి ఏదైనా చిన్న జబ్బు వచ్చిందంటే, చిన్నది ఏదైనా ఉంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఫస్ట్ ఒపీనియన్ కాతో సరిపెట్టుకోం. ఇంకేంటే బెటర్గా మన ట్రీట్మెంట్ జరుగుతుందని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్కి వెళ్తూ ఉంటారు. లేదంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్గా కానీ, నయం కానీ, మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడో ఏదో మూలిక దొరుకుతుంది, ఎక్కడో ఏదో ఆయుర్వేదిక్ రసం దొరుకుతుందని చాలామంది వెళ్తున్న వారు కథలు మనం వింటుంటాం. అంటే వారు నడవలేకపోతున్నాయి. ఇక్కడ సరిగ్గా అటువంటి మెడికల్ ఏంటంటే ట్రీట్మెంట్స్ లేకపోయినప్పటికీ వాళ్ళ ప్రయాస ఎట్లా ఉంటుందంటే ఎట్లాగన్నా ఏంటంటే కొంచెం అన్నా ఒక నిమిషం ఆయుష్ అన్నా పెంచడానికి ఏంటంటే కుటుంబస్తులు అన్నీ ప్రయాసం చేసి ప్రయాణాలు చేస్తూ ఏంటంటే తిప్పలు పడుతూ వెళ్తూ అంత దూరం వెళ్ళి, అంటే ఒక మనిషి ప్రాణం ఇంకా జీవించాలి. ఏంటంటే ఒక 80 సంవత్సరాల మనిషి కన్నా, ఒక అవ్వకన్నా వెళ్తే ఇంకా ఏంటంటే నేను చనిపోతాను పర్లేదులే ఇంకా చాలే అని అనుకునే ఎవరు మనుషులు ఉండరు. కానీ ఏంటంటే ఇంకా బ్రతకాలి లోకంలో, ఇంకా కొన్ని కార్యాలు ఏవో పనులు ఉండిపోయి అన్నట్టు లోకంతో అంటే మనం మోసుకొని వెళ్ళిపోతామనే ఆశతోనే మనుషులు జీవిస్తారు. అట్లా జీవించడం మంచిదే, దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జీవించడం మంచిదే. కానీ అది మన కొరకు కాదు, కానీ ఏంటంటే ప్రభు కొరకు పోవాలన్నట్టుగా బ్రతుకుటికి ఇస్తే మన పనులు చేసుకోవాలి, కుటుంబమే చేసుకోవాలి. అంతకన్నా మించి ఏంటంటే మన అన్నిటికీ మించి దేవునికి ప్రయోజనకరంగా ఉండాలి. దేవుని పనిలో దేవుని వాడుకునేటప్పుడు దేవునికి అవైలబుల్గా అందుబాటులో మనం ఉండాలి. అట్లా బ్రతికితే అది దేవునికి మహిమ. చూడండి ఏంటంటే ఈ స్త్రీ అనేక మంది వైద్యులు, డబ్బు ఉంది, ఏం చేసింది, ఏ విధం చేతనైనానో రోగాన్ని తగ్గించుకోవాలని ఆశ పరుగులెట్టిస్తుంటుంది. కానీ ఏంటంటే డబ్బు ఆరోగ్యాన్ని కొనలేదు, ఖచ్చితంగా కొనలేదు. కాబట్టి ఏం చేసిన అనేకమైన వైద్యులు ఎవరి దగ్గరికి వెళ్తే అవుతుంది, లేదంటే జరుగుతుంది అని అనరు. కానీ చాలా ఖచ్చితంగా మనకి భరోసా ఇస్తూనే ఉంటారు ప్రతి వైద్యుడు కూడా. ఏంటంటే బాగా అయిపోద్దమ్మా, స్వస్థత అయిపోదామని చెప్పి మనకి 2-3 మాటలు లేనివన్నా చెప్పి మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపిస్తారే. కానీ ఎవరు అట్లాగా ఒకరి తర్వాత ప్రయోజనం లేకుండా పోయింది, ఎన్నో తిప్పలు పడిందంట. చూడమ్మా, దీన్ని ఇంకా మనం చెప్పుకోవడానికి వెళ్ళి చాలా ప్రయాసపడింది, చాలా ఎన్నో ప్రాంతాలు వెళ్ళి ఉండొచ్చు, అప్పులు చేసుకొని ఉండొచ్చు, అవన్నీ చేసింది. తను కలిగిందంతయో ఏం చేసిందంట, ఉన్న డబ్బంతా ఏమైపోయిందంట, వ్యయపరుచుకుంది. ఇంక ఎంత మాత్రము ఏం లేదంట, ప్రయోజనం లేక మరింత ఏమీ ప్రయోజనం లేదు. డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, బలహీనత. ఇప్పుడు చూస్తే శరీరంలో శక్తి లేదు, మంచానికే ఉండిపోయింది. ఇంక ఈ జీవితం 12 సంవత్సరాలు ఏంటంటే తన జీవితము నిష్ప్రయోజనంగా ఉండిపోయిందని ఓ పక్క సిగ్గు, అవమానం ఇవన్నిటితో ఉన్నప్పుడు ఏంటంటే యేసుని గూర్చి ఒకటి అంటే చీకట్లో ఆశాకిరణంలాగా యేసయ్య స్వస్థపరుస్తున్నాడు, యేసయ్య కుంటివారిని లేవనెత్తున గుడ్డివారిని ఏంటంటే చూపిస్తున్నాడని అంటే యేసయ్య కోసం మాట వినింది. ఏంటంటే యేసయ్య కోసం ఏంటంటే
వినుట ఏం కలుగు చేస్తుందమ్మా? విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. అది దేవుని గురించి వార్త అయితే చూడండి, యేసు కోసం వినిన తర్వాత ఏమనుకుందంటే ఒక నిశ్చయానికి వచ్చింది. నేను అన్ని ప్రయత్నం చేశాను, ఇంకా ఆఖరిగా వెళ్ళి ప్రభువుని, అంటే ఎంత బలహీనత ఉండుందో ఏమో అయితే మనకు తెలియదు, కానీ 12 సంవత్సరాలు శరీరం నుంచి రక్తం పోతున్నప్పుడు ఎవరు తన మనసును అర్థం చేసుకోలేకపోతున్నారు, తనకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరూ ఆ చూపులతోని, లేదంటే సిగ్గుతో, అవమానంతో, తను చూసిన చూపులు బట్టి సగం చచ్చిపోయి ఉండొచ్చు. ఏం చేసిందంట, అయినప్పటికీ ఏంటంటే ఒక నిశ్చయానికి వచ్చింది. ప్రగాఢమైన విశ్వాసంతో ఆయన నన్ను ముట్టవసరం లేదు, నేను ఏంటంటే విశ్వాసం ఏంటంటే కనీసం ఏంటంటే ఆయన వస్త్రములు, ఆ చెంగుని నేను ముడితే చాలు, నేను ఆయనకి ఏంటంటే ఇట్లాగ బోధ ఎవరు చేయలేదు, ధర్మశాస్త్రాన్ని చెప్పలేదు, బైబిల్ని ప్రకటించలేదు, కానీ ఏమంటే ఒక్కటే చిన్న మాట అని అనుకుంది. ఆ విశ్వాసాన్ని బట్టి ముందుకి వెళ్ళింది. దేవుడు అంటే యేసయ్యకి తెలియదా అంట? ఎందుకు తెలియదు? దేవునికి తెలుస్తుంది. అంత జనసమూహము ఏంటంటే పడుతుందంట యేసయ్య మీద. ఇంకా ఈ మాట ఎక్కడుంటుంది? లూకా సువార్తలో అనేకమైన జన సమూహము ఆయన మీద పడుతూ ఉంటారు. కిక్కిరిసిపోయిందంట బోల్డ్ అంతమంది. అంటే ఎవరు పనుల మీద వెళ్తున్నారు, లేదంటే అటువంటి వీధిలోని లేదంటే ప్రదేశంలోని ఆయన మీద పడుతున్నారంట. అంటే మనిషి రాసుకొని వెళ్తున్నంట. అంత కిక్కిరిసిపోయినప్పుడు తాను శక్తిని కూడగట్టుకొని మరి ఎట్లాగ వెళ్ళిందో, లేదంటే ఎవరికి కనబడకూడదు, ఎందుకంటే ఆమె సమాజంలోని మనుషులకి కనబడుకున్నప్పుడు ఆమెకున్న విశ్వాసం, అవును ఆశ ఏం చేసిందంటే ఎంతవరకన్నా నడిపిస్తుంది. విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా వెళ్ళింది. వస్త్రపు చంగిన వెంటనే ఏమంటే వెంటనే దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడు. తన శరీరంలోంచి ఏంటంటే ప్రభావం వెళ్ళిందని చెప్పిన తర్వాత వెంటనే తన శరీరంలో జరిగిన స్వస్థత కార్యాన్ని అంటే తను చూసింది కదా. ఎంత గొప్ప దేవుడు కదా. ఇటువంటి విషయాలు సిగ్గుతో కూడినంత రోగంతో బాధపడుతున్నప్పుడు ఏంటంట యేసయ్య విడిచిపెట్టలేదు. కానీ తన అవమానాన్ని, తనకు కలిగిన బాధను, ఆ సిగ్గును, ఆ నిందను, తన కోల్పోయిన జీవితాన్ని అంతటిని, ఆరోగ్యాన్ని అంతటికి ఏం చేశాడంటే యేసయ్య ఘనపరిచాడు. విశ్వాసము నీ ఘనపరిచిన తర్వాత ఆమెకు వెంటనే ఆ బాధ, మరి శరీరంలో ఎంత బాధ ఉందో మనకైతే తెలియలేదు, కానీ ఇక్కడ మాట ఏముందంట, ఆ బాధ నివారణ. మన స్త్రీలం కాబట్టి ఆ బాధ ఎంత ఉంటుందో, అది 12 సంవత్సరాలు అయితే ఇంకెంత ఉంటుందో మనకే తెలియాలి. ఇట్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. చూడండి, నివారమైందని గ్రహించుకొని వెంటనే యేసయ్య ఆమెను బాగా ప్రేమించాడు. స్వస్థత ఇస్తే ఒకటి కాదు, కానీ ఏంటంటే ఆమెను అట్లా వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు. అంటే యేసయ్యకి తెలియదా? ఆదామా అన్నీ తెలుస్తుంది. దేవుడు మనం నించుంటే తెలుసు, లేచుంటే తెలుసు. ఒక మాట మనం మాట్లాడక ముందే మన హృదయంలో ఆయనకు అన్నీ తెలుసు. ఆదామా నువ్వు ఎక్కడున్నావో అని అడుగుతాడు. తెలియక అడగలేదు, కానీ ఇక్కడ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు నన్ను జనసమూహం తిరిగి ఆయన ఏమన్నారంట, ఎవరు ముట్టినదని అడగగా ఆయన శిష్యులు, అదేంటి ప్రభువా ఎంతమంది పడుతున్నారు? శిష్యులు ఒక మాటతో కొట్టుపడేశారు. ఎవరు పడుతున్నారని నువ్వు అడుగుచున్నావని అంటే, అప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది, ఇంకా తను మరుగై ఉండుట అది కష్టం అని చేసి అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి భయపడి వణుకుచు. ఎందుకంటే సమాజంలోని వాళ్ళు బయటికి బాహాటంగా తిరగటం అది చెయ్యకూడదు. వారికి ఏంటంటే షీ రిస్క్డ్ హర్ లైఫ్, ప్రాణం వారికి కంటపడితే, వారి చేతపడితే ఏంటంటే ఏం చేస్తారంటే యూదులు, ఇజ్రాయేళ్ళు వారిని పట్టి చంపటానికి లేదంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపే అంత కూడా అట్లాంటి ఆజ్ఞలు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిందంట, అందుకే భయపడిందంట. వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతతో ఆయనతో చెప్పాను. అందుకు ఆయన ఏం చేశారంట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం కలదానవై పొమ్ము. అమ్మ ఎవరైనా తీసుకోండి, మీకు వచ్చిన వాళ్ళు ఉంటే ఆఫ్ చేయండి, ఆంటీకి తెలియదు కదా. నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక. అంటే చూడండి, కేజేబీ వర్షంలో, కింగ్ జేమ్స్ వర్షంలోని ఇక్కడ స్వస్థపరచని ఉంది, కానీ అక్కడ ఏముంటుందంట, యువర్ ఫెయిత్ హ్యాడ్ మేడ్ యూ హోల్. అంటే శారీరక స్వస్థతే కాదు, యేసయ్య మనకి ఏంటంట అంతరంగా స్వస్థత కూడా. అంటే ఇన్ అండ్ అవుట్ గాడ్ వాంట్స్ టు హీల్ us.
ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు కుటుంబ జీవితానికి లేదంటే దేవుని ఆరాధనకి మనుషులతో సంబంధాలు లేకుండా ఒంటరి జీవితము, లోపల ఎన్ని గాయాలయ్యో. బయట ఉన్నది మనుషులకి ఏంటంటే అంతరంగమైన గాయాలు చాలానే ఉంటాయి. స్త్రీలమైన మనకి బయట రోగంని ఎందుకు అంత నిర్లక్ష్య పెడుతూ ఉంటామంటే అంతరంగంలో ఇంకా గట్టి దెబ్బలు తగులుతూ ఉంటాయి. బయటివి మనకున్న సమస్యల్ని పెద్దగా ఎందుకు లక్ష్యపరచలేము అంటే లోపల గట్టి దెబ్బలు ఇంకా గట్టి తగ్గుతాడు. అవిని మనం వాటిని ఓర్చుకుంటూ సహించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి పెద్దగా బయటికి. కానీ దేవుడు ఏంటంట లోపల జరిగే గాయాల్ని కట్టే దేవుడు కదా మనకు కలిగా. చాలామంది ఏంటంటే నమ్మిన వారి ద్వారానే మోసపరుస్తూ పోతాం. వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రేమించిన వారినే గట్టిగా గాయపరుస్తూ ఉంటారు. చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. క్షమించాలని తెలుసు, ఓచుకోవాలని తెలుసు, కానీ బంధువులు లేని మాట పుట్టించినప్పుడు లేదంటే మన కొరకు ఏంటంటే మాట ఉంటుంది చూడండి, నొప్పు కలిగించే మాటలే ముళ్ళుగా మానేవాళ్ళం. మొన్న పాట విన్నాం. ఇంకోటి ఏంటంటే మాటల వల్ల ఏంటంటే నొప్పు కలిగించే వాటి నుంచి కూడా దేవుడు తప్పిస్తానని దేవుని మాటలు ఉంటాయంట. మాటలు కూడా మనకి గాయాలు అవుతూ ఉంటాయంట. అట్లాంటి చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేనివి ఈ 12 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, అటువంటి జీవితాన్ని జీవించింది. నువ్వు అట్లాగా ఇప్పుడు నువ్వు పొందుకొని బాహ్యంగా శరీర స్వస్థత పొందుకొని వెళ్ళిపోవడం నాకు దేవుడు ఇష్టపడలేదు. కానీ నువ్వు వచ్చి ఏంటంటే నీ విశ్వాసాన్ని ప్రకటించు, నువ్వు సాక్షిగా ఉండు అని చెప్పి తన జీవితంలో ఏంటంటే దేవుడు ఏంటంటే ఒక సాక్ష్యం తీసుకున్న తర్వాత బాహాటంగా చెప్పింది. ఇంకా లైసెన్స్డ్గా ఇప్పుడు స్వస్థపరిచిందని తెలియని తర్వాత బాహాటంగా సామాజికంగా తను జీవించటానికి ఏంటంటే దేవుడు భయపడింది, వణికింది, అట్లాగా నోరు మూసుకొని వెళ్ళిపోలేదు. కానీ ఏంటంటే బాహాటంగా ధైర్యం వచ్చింది. అవును, తను కలిగిన స్వస్థత అద్భుత కార్యాన్ని చెప్పటానికి అంతమంది బహుజన సమూహంలోని ప్రభువుని ప్రకటించడానికి, విశ్వాసాన్ని ప్రకటించుకోవటానికి ధైర్యం కలిగి ఒక్క అడుగు దేవుని కొరకు వేసింది. కాబట్టి దేవుడు ఏంటంటే ఇన్ అండ్ అవుట్ స్వస్థపరిచి ఉన్నాడు. ఇది నా స్త్రీలకి చాలా నొప్పులు, గాయాలు అన్నీ ఉంటాయి, మామూలుగా ఉండవు. భర్త దగ్గర, పిల్లల దగ్గర నుంచి ఎదుర్కొన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద గాయాలు వస్తాయి. ఆ కన్నీటితో మనం ఏంటంటే చెప్పుకోలేము. అవి కొంతమంది చూడండి మన బంధువుల కొరకు, అత్తమావులు లేదంటే ఆడపడుచులు చెప్పిన మాటలు త్వరగా చెప్పేసుకొని అవి ఎవరితోనైనా మనం కొంచెం భారం తగ్గిపోతుందేమో. కానీ ఇట్లా బిడ్డలు గాయపరిచినప్పుడు, భర్తలు గాయపరిచినప్పుడు చెప్పుకోవడానికి మనకి ఆస్కారం ఉండదు. ఎందుకంటే వారి కొరకు చెప్తే ఎవరేమనుకుంటారో, భర్త కొరకు చెప్తుంటారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ పీపుల్ అవ్వరు. ఖచ్చితంగా ఏ మానవుడు నాట్ సంపూర్ణుడు కాదు కదా. అట్లాంటిది వాళ్ళ దగ్గర నుంచి ఇంత ప్రయాసపడిన తర్వాత, ఇంత మనం ఖచ్చితంగా బండి చాకరీ చేసిన తర్వాత, మన జీవితం అంతా వ్యాపారం చేసిన తర్వాత కొన్నిసార్లు ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లేదంటే సంథింగ్ ఎక్కడో అట్లాగా జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట అనేసరికి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు త్వరగా కోలుకోవటానికి ఉండదు. కానీ దేవుడు ఏమంటాడు, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాటిలన్నిటినీ హన్న ఏం చేసిందంటే, నేను 10 మందికి ఏమంటే ఎల్కన్ ఏమంటే 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠుడి నో. అన్న ఏమనిందంటే నాకు ఏంటంటే నేనున్నాను కదా, అంత ప్రేమించే భర్త కూడా సమ్టైమ్స్ హీ కాన్ సాటిస్ఫై అవర్ సోల్. ప్రేమించవచ్చు, అందరికంటే ఎక్కువగా ప్రేమించవచ్చు, అన్ని విధాలుగా నేను గణపరచచ్చు. కానీ అన్న ఏం చేసిందంటే ఎక్కడ తన ఆత్మకు నెమ్మది దొరికిందంట, దేవుని మందిరంలో తన హృదయాన్ని క్రొమ్మరించుకున్నప్పుడే. అంటే మనకి తెలియాల్సింది ఏంటంటే సమ్టైమ్స్ భర్తలను చూసి, బిడ్డలను చూసి మురిసిపోతున్నప్పుడు దెబ్బలు తగులుతాయి, గాయాలు తగులుతాయి, గుండెల మీద తన్ని వెళ్ళిపోయే బిడ్డలు కొన్నారు. కానీ మనని ఎన్నడూ విడువని ఎడబాయిని దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించి హత్తుకుని ముదిమి వచ్చినంత వరకు ఎత్తుకునే దేవుడు మనకునే. ఈ మాట ఎంత నెమ్మదినిస్తుంది. వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఆ మాట చాలా పనిచేస్తుంది మనకి. కమ్మా, ముదిమి వచ్చినంత వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు అంటే ఎవరు ఎత్తుకుంటారు? ఆ మాటలన్నీ ఇంకా విపులంగా మాట్లాడుకుంటే చాలా ప్రయాస. మనం అందుకే ఏంటంటే ఎంత చేయగలిగితే అంత చెయ్యాలి. తిరిగి బిడ్డల దగ్గర నుంచి మనం ఆశించకుండా, ప్రయాసం చేయకుండా మనం వెళ్ళిపోవాలి. ఏంటంటే వారికి అధిక భారం అవ్వకుండా, వాళ్ళని మనం చూసుకోకుండా ఏం చేయాలి, మన ఆరోగ్యాల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అందుకే ఏంటంటే
ఎంత తినాలో అంత తినాలి. ఈ దినాన్ని ఏంటంటే దావీదు నా ప్రాణమా ఆయన చేసిన మేలు ఏది మర్చిపోకంటే ఈ దినాల్లో మనం ఎట్లాగున్నా నా ప్రాణమా తిను తాగు సుఖించు ఎట్లా ఉందంట. చాలాసార్లు కొన్ని మాటలు ఉంటాయి ఏంటంటే ఇప్పుడు అంతా ఏంటంటే తినడం వల్ల ఎక్కువగా ఏంటంటే చచ్చిపోతున్నారంట. తినడం వల్ల ఎక్కువ చచ్చిపోతున్నారంట. ఇన్నాళ్ళు మరణాలు ఎట్లా ఉండేవంటే మాల్ న్యూట్రిషన్ అంటే సరైన ఆహారం పోషకాహారాలు దొరక్క కరువులతో చనిపోతూ ఉంటే ఇప్పుడు తిండి ఎక్కువైపోయి ఏంటంటే చనిపోతున్నారు. సామెతల గ్రంథం 20వ అధ్యాయంలోనే ఒకసారి 23వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట, దానికి ఒక లిమిట్ ఉందంట. అన్నీ తెలిసినవే, ఎట్లా తినాలో తెలుసు, ఎంత తినాలో తెలుసు. అయినప్పటికీ దేవుని వాక్యం మనం ఎట్లా శరీరాన్ని ఏంటంటే దేవుని కొరకు ఆలయమే ఉన్నది కాబట్టి ఆయన కొరకు ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండాలంటే కొన్ని వాక్యాలు లేఖనాల నుంచి మనం చూసుకుందాం. నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకునకు ఏం పెట్టాలంట, కానీ మనం చూడండి తిండిపోతు అయితే ఏంటవుతుందంట, తిండిపోతనం కూడా 7 పాపాలు ఉంటాయంట. 7 పాపాలను అందులో ఒకటి ఏంటంటే తిండిపోతనం. అందరూ తిండి వల్లే స్థూలకాయం వచ్చిందండి, అధిక బరువు వచ్చిందని అన్న కాదు, కానీ లేఖనం చెప్తుంది కాబట్టి ఇది తెలుసుకోవడం మనకు ప్రాముఖ్యమైనది. తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోండి. ఎందుకంటే తిండి ఎక్కువైతే నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది, ప్రార్థన చేయలేము, మోకాలేము, వాక్యం చదవలేము. అన్నిటికీ మించి బరువు ఎక్కువైతే ఏమమ్మా మోకాలు వెయ్యలేము. ఆల్రెడీ స్టార్టెడ్ ఒక అరగంట వేస్తూ ఉంటాను, మళ్ళీ ఇంకొక గంట అరగంట కింద ఈ కాలు ఆ కాలు. మెయిన్ ఎందుకు బరువు తగ్గాలని అనుకుంటానంటే నేను మోకాలు వేయలేకపోతున్నాను. కష్టంగా ఉంది, వేయాల్సినంత నా తనివి తీరంతా దేవుని కుమ్మరించుకున్నంత. ఇంకోటి ఏంటంటే చురుకుగా ఉండలేం. ఇంకోటి ఏంటంటే కొంచెం 45 జెన్నీ అంటుంది, నేను 10th స్టాండర్డ్కి వెళ్ళిపోయేసరికి మీరు ఇంకా ఓల్డ్ అయిపోతారు, మీరు అసలు ఇంత నన్ను అటెన్షన్ పే చేయలేరులేండి, కెవిన్ అన్నకి పే చేసినంత, నేను ఏవో మార్కులతో పాస్ అయిపోతానులేండి అంటుంది. అది 40-45కే నన్ను ఓల్డ్ కేటగిరీలో వేసింది. ఇంకా 50 వస్తే ఇంకా మన పిల్ల అట్లా అమ్మ. అప్పుడు నేను అంటే ఎప్పుడూ ఆ కాన్షియస్నెస్ ఉండాలి, చురుకుగా ఉండాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఇచ్చి ఆ ఛార్జింగ్ ఇచ్చి ఇది పెట్టేసి ఇది టేబుల్ మీద పెట్టు వాటర్తే అటువంటి చిన్న పనుల్లోనే లిఫ్ట్స్ చిన్నవి ప్రాక్టికల్గా ఏంటంటే మనం చేసుకుంటూ ఉండాలి. మనం చాలాసార్లు నాన్న ఇది ఛార్జింగ్ పెట్టి, లేదంటే ఆ ఫోన్ తెచ్చి ఆ గ్లాస్ ఇక్కడ పెట్టే, ఏమున్నాయా లైట్ ఆఫ్ చేసి మనం మర్చిపోయినవన్నీ పిల్లలకి చెప్పి చేయించేసుకుంటాం. ప్రాక్టికల్గా కొన్ని మార్పులు మనం చేసుకున్నట్లయితే మెట్లెక్కి వెళ్తే లిఫ్ట్లో వెళ్ళకుండా అది మనం ఎవరూ చేయలేకపోతున్నామా? అట్లాగే ఎందుకు మనం మెట్లెక్కి రాలేక చాలా కష్టం ఎందుకు అయిపోతుందంటే మోకాల మీద బరువు అంతా పడిపోతుంది, మోకాల సమస్యలు వచ్చేస్తాయి, నడు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే దేవునితో సత్సంబంధం కలిగి ఉండడానికి, ఏంటంటే మంచి ఫిగర్ ఉండడానికి, అందంగా కనిపించడానికి, నాజూగ్గా కనబడటానికి ఈ ప్రయాస కాదు. మన ప్రయాస ఏంటంటే ఎందుకు శారీరకంగా శక్తి గలవారమై ఉండాలి, బలంకరం అంటే సో దట్ వీ కెన్ బి మోర్ యూస్ఫుల్ టు గాడ్. దేవునికి ఇంకంత ప్రయోజనకరంగా ఆరోగ్యం కాపాడుకుంటే నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేస్తావు, నీ కుటుంబం కొరకు చేస్తావు, సంఘం కొరకు చేస్తావు, దేవుని వాక్యాన్ని ఎక్కువ తెలుసుకుంటావు, నీ బిడ్డలకి నేర్పిస్తూ ఉంటావు. అట్లాగే దేవుని పరిచర్యలో మరింత ఏంటంటే దేవునికి అందుబాటులో ఉంటా. అది ఎందుకు మనం ఆరోగ్యం కాపాడుకుని దేవుని ఆరోగ్య సూత్రాలు చిట్కాలు అయితే మనం నేర్చుకోవట్లేదు, కానీ ఏంటంటే ఎందుకు మనం నేర్చుకోవాలంటే టు బీ మోర్ యూస్ఫుల్ టు గాడ్, దేవునితో ఇంకా దగ్గర సంబంధం కలిగి జీవించడానికి. ఆ పక్కనే ఉంటుంది చూడండి 20వ వచనంలో 23-20లోని ఏముందమ్మా, ద్రాక్షారసము ఎంతమంది ఎన్ని పోతులు ఉన్నాయమ్మా? త్రాగుబోతులు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు కూడా తాగుతున్నారు. తెలియని విషయం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ అని డ్రింక్స్ కూడా వచ్చాయంట, వాటిని కూడా తాగుతున్నారు. మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఇంకా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే అమ్మాయిలు యవనస్తులు అది తాగుతూ ఉన్నారు. త్రాగుబోతులను తిండిపోతులు ఏమవుతారమ్మా, దరిద్రులు అవుతారంట.
ఆ తర్వాత పైన చూడండి, ద్రాక్షారసం త్రాగువారితోనే. దేవుడు ఎవరితో ఉండొద్దన్నాడు, ఎవరితో సావాసం చేయొద్దన్నాడు. ఏంటంట మాంసం హెచ్చుగా తినేవారితోనైనాను. ఇప్పుడు మొత్తం ప్రాబ్లం అంట, హై కొలెస్ట్రాల్, బీపీస్, హార్ట్ స్ట్రోక్స్ అంతా దేని వల్ల వస్తుంది? డాక్టర్స్ కానీ ఎవరన్నా ఎందుకు చెప్తున్నారంటే దేవుని వాక్యం కూడా చెప్తుంది, మాంసమును ఏదన్నా దాన్ని లిమిట్లో మనం తింటే అది ఎప్పుడు శరీరానికి హానికరం కాదు కదా. అది ఏంటంటే హెచ్చుగా తినేవారితో. ఇప్పుడు రెడ్ మీట్ ఈస్ డేంజరస్ టు హెల్త్ అంటే దాని తెలుగులో మనకు అన్ను మాంసం హెచ్చుగా తినేవారితోనైనాను సహవాసము చేయకు. ఎందుకంటే వారి అలవాట్ల, ఆహారపు అలవాట్లు మనకొస్తే అది మనకి చాలా ప్రమాదకరమైన. మనం ఏంటంటే బ్రతకటానికి తింటాం, బ్రతకటానికి తింటున్నాం, కానీ తినడానికే బ్రతకట్లేదు. ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే బ్రతకాలి కాబట్టి మనం ఆహారం ఏంటంటే మనకి శక్తిని ఇస్తుంది కదా మన శరీరానికి, దాని కొరకు అట్లాగా తినడానికి ప్రయాసపడదాం. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు ఏంటంటే తినవలసిన టైంలోని మనం తినము, పడుకోవాల్సిన టైంలోని మనము పడుకోము, విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలోని విశ్రాంతి తీసుకోలేకపోతాం. చూడండి, దావీదు అసలు తీసుకోవాల్సిన టైంలో, చేయాల్సిన టైంలో చేయకపోతే, యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో వసంతకాలంలోని విశ్రాంతి తీసుకున్నాడు. జరగవలసిన నష్టం అంతా జరిగింది, బెత్షెబాతో పాపం చేసి ఉన్నాడు ఆ టైంలోని. కాకుండా దేవుడు కూడా ఏంటంటే 6 రోజులు దేవుని కొరకు అంతా ఈ సృష్టి అంతటినీ సృష్టించాడు. 7వ దినాన దేవుడు కూడా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంట? పడుకోవాలంట. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసుకున్న టైంలో దేనికి సెలవు? పనికి సెలవు. ఆ టైంలోని దేవునికి సెలవు, అది విశ్రాంతి దినము, ఆ పునరుద్ధాన దినము, దేవుని సన్నిధికి రావాలి, అది కదా. అందుకు విశ్రాంతి తీసుకోవాలి అనేది. ఏంటంటే చాలాసార్లు ఇప్పుడు పిల్లలందరికీ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంట, మన శరీరానికి దేవుడు ఒక సహజమైన క్రమాన్ని పెట్టి ఉన్నాడు. ఏంటంటే పగల పని చేయాలి, రాత్రి నిద్రపోవాలి. కానీ ఇప్పుడు దినాన్ని కొన్ని సిటీస్లో అయితే అసలు నిద్రపోని సిటీస్, న్యూయార్క్లో కొన్ని స్ట్రీట్స్ కానీ ఏమన్నీ ఉన్నాయి, అట్లా ఉన్నాయంట. అసలు వారు లైట్స్ ఆఫ్ చేయరు, జనసమూహం రాత్రనగా పగలనగా తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు చాలా సిటీస్లోని కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, కొన్ని సిటీస్లో కొన్ని ఏరియాస్లోని, లేదంటే ఐటీ హబ్స్ ఉన్నవి, అటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అన్నిటిలోని కూడా ఏంటంటే రాత్రిపూట పని చేయడానికి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు పెట్టిన క్రమానికి విరుద్ధంగా మనం పనిచేస్తూ ఉంటాం. దేవుడు ఏం చెప్తాడు? ఉదయకాలంలోన ప్రార్థన చేయాలి, వేకువనే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటే, ఫోకస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే, మొదటి ముద్ద పరిశుద్ధమైతే మొత్తం పిండి అంతా పరిశుద్ధమైంది అన్నట్లు మన మొదటి శక్తి బలము దేవుని సన్నిధిలోని మొదటే ప్రార్థన చేసుకోవాలి. లేచిన వెంటనే ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? మధ్యాహ్నం ప్రార్థన చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు, మళ్ళీ చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వేకునే నా కంఠస్వరంను నీ సన్నిధిలో వినబడిందని దావీదు అన్నట్లు. అట్లాగే ఎందుకు చేస్తామంటే అట్లాగా రాత్రి అయ్యే సమయానికి ఏంటంటే అందరూ సర్దుమణిగిపోయే టైంలోని ఏంటంటే వీళ్ళు లేచి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఏమవుతుంటాయంటే బాడీ లెవెల్స్, దాని మెటబాలిజం అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఆ టైం ఏంటి? స్లీపింగ్ టైం. ఇంకా పని చేయడానికి శరీరం సహకరించదు. ఆ టైంలోని ఇప్పుడున్న మరి జాబ్ కాంపిటీషన్ బట్టి ఏదైనా అవని ఏంటంటే ఆ టైంలో లేచి మధ్యాహ్నం అంతా పడుకుంటూ ఉంటారు మన పిల్లలు, రాత్రి లేస్తారు. అంటే శరీరానికి విరుద్ధంగా మరి పని చేస్తున్నారు. అందుకే ఏంటంటే చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్న యవనస్తులు కానీ అందరికీ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయంటే, డయాబెటిక్ అయిపోతున్నారంట, లేదంటే మానసిక రోగాలు, ఒత్తిడి వలన ఏంటంటే జాబ్ టెన్షన్ వల్ల ఆ టైంలోని మైండ్ క్లారిటీ లేకపోవడం వల్ల ఏమంటే ఒత్తిడి ఉంటుంది, కనీసం వృత్తిలోని ఒత్తిడి ఉంటుంది, ఆ డెడ్ లైన్స్ ఉంటాయి, వాళ్ళన్నింటినీ ఎదుర్కోవడానికి లేదంటే ఏంటంటే వారు చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అంటే దేవుడు నిర్మించిన శరీరానికి నిర్మాణానికి విరుద్ధంగా అంతా సద్దుమణిగిపోయిన తర్వాత వాళ్ళు రాక్షసుల్లా లేచి పనిచేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే జీర్ణక్రియ వ్యవస్థ అంతా పడుకునే టైంలోని తెలియంది ఏంటంటే మొత్తం బాడీ సిస్టమ్ అంతా ఏంటంటే రిపేర్ అవుతూ ఉంటుందండి, డీటాక్స్ అవుతూ ఉంటుందంటే క్లీన్ అవుతూ ఉంటుంది. కిడ్నీస్ కానీ లివర్ కానీ ప్రతి ఆర్గన్ కూడా ఏమవుతుందంట చెడు పదార్థాన్ని లేదంటే చనిపోయిన కణాలని శుభ్రపరచడం, బాడీ అంతా క్లీనింగ్ మోడ్లోకి నైట్ టైము 7 to 8 hours కరెక్ట్గా బాడీకి ఇస్తే ఏమవుతుందంటే క్లీనింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఏం చేస్తుంటా మనకున్న అలవాట్లు బట్టి నైట్ టైం ఎక్కువసేపు మేల్కొలనివ్వండి, లేదంటే నైట్ టైం ఎక్కువసేపు పని చేయడం వల్ల ఏమవుతుందంట
అందరికీ ఆశ ఉన్నది ఒక జీవితం. చాలామంది కొంతమంది చెప్తుంటే విన్నాను ఏంటంటే, ఒకటే జీవితం కాబట్టి ఎన్ని రాళ్ళు వెనకేసుకోవాలన్నా ఇప్పుడే వెనకేసుకోవాలి కాదు, అట్లాగా వెనకేసుకున్న వాళ్ళు ఒక్క జీతం కాదు 2-3 ఉద్యోగాలు చేసేస్తున్నారు. నేను విన్నాను, నిజమే. అంటే మార్నింగ్ టైంలో ఇండియన్ టైం ప్రకారం ఒకటి, యూఎస్ టైం ప్రకారం వాళ్ళు నిద్రపోయినప్పుడు మనం మెలుకుని ఉంటాం, మనం నిద్రపోయేటప్పుడు వాళ్ళు మెలుకుని ఉంటారు కాబట్టి వారి ఉద్యోగ అవకాశాలు కూడా. అంటే అట్లాగా ఏంటంటే 2-3 డబ్బు ప్రయాస అనమాట. ఆశ ఏం చేస్తుందంట, డబ్బు అధికముగా ఏంటంటే ప్రయాసపడాలి, డబ్బు సంపాదించాలని ప్రయాసతోని ఏం చేస్తున్నారంట, రాత్రనగా పగలనక. చూడండి 127 కీర్తన, ఆ శరీరానికి దేవుడు పెట్టిన ఆ క్రమాన్ని దాన్ని అధిగమించి 127 కీర్తన 2వ మాట ఎవరైనా చదవండి, ఒక్కరు చదవండి. అంటే ఏం చేస్తున్నాడమ్మా, ఇటు డ్యూటీలు మానేసి సండేలు మానేసి ఏం చేస్తారు అందరూ. మనం సంఘాల్లో కూడుకున్నప్పుడు వాళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, అందుకే సమయానికి రాలేరు, లేదంటే నీరసము, బలహీనత, లేదంటే తెల్లవారు పడుకునే స్లీప్ అంత క్వాలిటీ స్లీప్ కూడా కాదంట. అంటే ఇప్పుడు చేస్తున్న వారందరినీ మానేమని చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది కాబట్టి నేను చెప్తున్నాను, మళ్ళా వేరుగా అనుకోకండి. అంటే మన శక్తి సామర్థ్యత తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే అందుకే ఏంటంటే స్త్రీలమైన మనం అట్లా పని చేయాలనుకున్న మీ అమ్మాయిలు పని చేయాలన్న రాను దినాల్లో శక్తి తగ్గిపోతుంది, సామర్థ్యత తగ్గిపోతుంది. ప్రభు కొరకు ఏంటంటే 2 దినాల్లో బలహీనంగా పడిపోతూ ఉంటాం. కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చేస్తుంటే రాత్రంతా వేకుజామునే లేచి రాత్రంతా ఆ ప్రయాస అంతా ఏంటంటే ఈ టైం చూసుకోకుండా దేవుని పనులు పక్కన పెట్టేసి దేవునికి ఉపయోగంగా లేనప్పుడు దేవుని వాక్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అవన్నీ కూడా ఏం చేస్తాడంట, దేవుడు ఆశీర్వదిస్తే ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. ఇంకేముంటుంది, అది నరుల, గట్టిగా చెప్పాలి, నరులు ఎంత కష్టపడిని అది అధికము కాదంట. ప్రభు ఇస్తే అది దీవెన, అది ఐశ్వర్యము. అది అట్లా సంపాదిస్తే అది ఏంటంటే చిల్లి సంచిలో వెళ్ళిపోకుండా మన అవసరతలన్నీ తీరుస్తుంది. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఫాస్టింగ్ విషయంలోని భయపడిన అవసరం. ఆరోగ్యం అయిపోతుంది అంటే, లేదంటే నేను సిక్ అయిపోతానా అని అనుకోవడానికి అయితే ఏమీ లేదంట. చూడండి, అసలు ఫాస్టింగ్ ఉంటే అంటే నేను ఇందాక చెప్పాను కదా 1 డే ఫాస్టింగ్. చూడండి, ఎప్పుడన్నా మేము చాలాసార్లు కిచెన్కి రెస్ట్ ఇస్తుంటాం. ఎప్పుడు ఇస్తామంటే మిగతా పనులన్నీ ఏమన్నా సర్దుకోవాలన్నా క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే కిచెన్కి రెస్ట్ ఇచ్చి బయటన ఆర్డర్ పెట్టుకుంటాం. అట్లాగే మన డైజెస్టివ్ సిస్టమ్కి, జీర్ణక్రియకు ఆ వ్యవస్థకు సెలవు ఇచ్చేస్తే మిగతా పనులన్నీ ఏంటంటే రిపేర్ జరుగుతూ ఉంటుంది. అందుకంటే అది ఆరోగ్యం అంతా చెడుదంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంట, ఇంకా బలం కలిగి ఉంటాం, ఆరోగ్యం కలిగి ఉంటాం. విశ్వాసంతోనే ఏంటంటే ఫాస్టింగ్ ఉండటానికి ప్రయాసపడండి. మందులు ఉన్నవారు ఏంటంటే నేను చెప్పానని మళ్ళీ చేయడం కాదు, కానీ మీ విశ్వాసంను మిమ్మల్ని స్వస్థపరచును. మీ విశ్వాసం ఎంత విశ్వాసం ఉంటే అంత అది నిజంగా మనకి మంచిది. మన స్వస్థత కొన్ని విషయాల్లో మనం పొందుకోలేకపోతున్నామంటే చూడండి 41వ కీర్తన, మన జీవితాల్లో ఇంకా మన శరీర బలహీనతలతోని చాలామంది కొన్నిసార్లు ఏముంటుంటే అప్పుడప్పుడు కాదు కానీ శరీరాల్లో ఎప్పటికప్పుడు బలహీనతే ఉంటూ ఉంటాయి. దేవుడు ఎందుకు స్వస్థత ఇవ్వలేదంటే వాక్యం నుంచి కొన్ని చూసుకుందాం. 41వ కీర్తన, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చుకు నీవు వాన్ని అప్పగింపవు, రోగశాయి మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలుగుగా నీవే వారిని స్వస్థ. కిందనే ఉంది కాదమ్మా, రోగం కలగగా నీవే వారిని స్వస్థపరు. ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేయొచ్చు స్వస్థపరచాలి, కానీ మనకు స్వస్థత మన శరీరంలో రాలేదంటే బేదలను జ్ఞాపకం చేసుకోవాలని వారిని బేదలను జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే యెహోవా కప్పించబడి అవన్నీ విన్నాం. కానీ ఇది చదువుతున్నప్పుడు ఒక మాట అనిపించింది, అంటే యెహోవా ఏంటంటే బేదలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తప్పిస్తాడని, కాపాడుతాడని, దేవుడు దీవిస్తాడు. మాత్రమే కాకుండా రోగశయ మీద ఉన్నప్పుడు, అంటే మరణ పడక మీద మరణం లేదంటే మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు
యెహోవా వారిని ఆదరిస్తాడంట. దేవుడు వారిని ఆదరిస్తాడు. రోగం కలగా నువ్వు వారిని స్వస్థపరచు. ఆఖరికి ఒక మాట చూసుకొని వెళ్ళిపోదాము. ఎందుకు మనము ప్రార్థన చేసుకున్నప్పటికీ మనకి స్వస్థత రావట్లేదు అని అంటే, చూడండి 58వ యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ మాట ఆఖరిగా చూసుకుందాం. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం త్రిప్పుకొనుటయు, దిక్కుమాలిన బేదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇచ్చిన నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ నువ్వు చేసిన యెడల నువ్వు వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఏముందమ్మా అది? బహుశా ఏంటంట, స్వస్థత మన జీవితాల్లో కలగట్లేదంటే మన బలహీనతలతో, మన శరీరంతో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. బలహీనతతో ఉన్నామంటే ఏంటంటే మన చేస్తున్న ఉపవాసములు కానీ మనం బేదలను జ్ఞాపకం చేసుకోవట్లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఏంటంటే పాపము శరీరమునకు కుళ్ళు. అంటే ఏంటంటే అది మనని ఏంటంటే మనము మన జీవితాల్లోని కనిపించని ఏంటంటే రహస్య పాపాలు ఉండొచ్చు, ఒప్పుకోలేనివి దేవుని దగ్గర. లేదంటే చూడండి నయమానికి ఏం చేస్తాడంట, గర్వము. అంటే నేను ఏంటంటే ఎలీషా చెప్పాడు అక్కడికి వెళ్ళి, అంటే ఎప్పుడు స్వస్థత పొందుకున్నాడు, తను తగ్గించుకొని అంటే యోర్దాను నదిలో దుక్కినప్పుడు. మనం దేవునికి విధేయులైనప్పుడు, పాపం మన జీవితం నుంచి తొలగించుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు, లేదంటే బేదల విషయంలోని దేవుని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడి మాటలు దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, శక్తిహీనులను బలపరిచే దేవుడు. పక్షిరాజు యవ్వనం వల్లే మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని దేవుడు మరలా దయచేసే దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సర్వ శరీరులకు దేవుడినై ఉన్నాడు. మన శరీరాన్ని నిర్మించిన రీతిని దావీదు అన్నట్టు అది చూడగా ఏంటంటే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. నేను ఒక వింతలా ఉన్నాను, ఐఎమ్ వండర్ఫుల్లీ మేడ్. అట్లాంటి శరీరము ఏంటంటే మన బలహీనతలతోని, వ్యాధులతోని, బాధలతోని అట్లా గడిపేయడం దేవుని చిత్తము, దేవుని ఆశ కాదు. కానీ ఆత్మవర్ధుల ప్రకారం అన్ని విషయాల్లో గాయ చెప్పినట్టు మనం వర్ధిల్లుదామో, మంచి ఆరోగ్యము, సమతుల్యమైన ఆహారము, మంచి అలవాట్లు అన్నీ పాటిస్తూ దేవునికి అందుబాటులో ఉందాం. దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా మనము దేవునికి వాడబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అట్లా చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మార్లు ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ శరీరము దేహము నీ ఆలయమై ఉన్నప్పటికీ కూడా నాయన మా ఆహారపు అలవాట్లతో, మా నిర్లక్ష్యంతో నాయన మా ఆరోగ్య విషయంలో ప్రభువా మేము నిర్లక్ష్య పెట్టి ప్రభువా నీకు ప్రయోజనకరంగా నీకు వాడవలసిన రీతిలో ప్రభువా మా జీవితాలు నీకు సమర్పించుకోలేకపోయి ఉన్నందుకు మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. నీకు లేఖనానుసారంగా నాయన ఎందుకు నాయన మా జీవితంలో ఇంకా అస్వస్థత, ఎందుకు బలహీనత, ఎందుకు శరీరంలో బాధలు నాయన మమ్మల్ని ఏలుచున్నవో నాయన వాటన్నిటిని బట్టి వాక్యానుసారంగా ఇచ్చిన వెలుగులోని బట్టి మా జీవితాలను మేము సరిచేసుకుంటకు ప్రభువా, శక్తిమంతులమై నీ కొరకు జీవించుటకు ప్రభువా, నిన్ను ఆశ్రయించుటకు ప్రభువా, ఆ రక్తస్రావం గల స్త్రీ ఎట్టి రీతిగా ప్రభువా నిన్ను ఆశ్రయించిందో ప్రభువా అట్టి రీతిగా ప్రభువా మా ఆశలు నాయన ఎవ్వరికీ చెప్పుకోలేని నాయన సమస్యలు, శరీర బాధలు మేము కలిగినప్పటికీ ప్రభువా నాయన నీవు మమ్మల్ని అర్థం చేసుకోగలవు, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావు. నీ దరికి వచ్చిన వారిని ఎన్నడూ త్రోసిపుచ్చే దేవుడు కాదు ప్రభువా. మా శరీరమందు మా హృదయమందు ప్రతి గాయంని కట్టే దేవుడు ప్రభువా నాయన. విరిగి నలిగి మనసుకు నాయన నువ్వు నాయన సమీపంగా ఉండే దేవుడిపై ఉన్నావు ప్రభువా నాయన. ఇక్కడ వచ్చిన ప్రతి సిస్టర్ ప్రతి గాయాన్ని మీరు కట్టమని వేడుకొంచున్నాం ప్రభువా. ప్రతి కన్నీటిని తొడవమని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. నీ కొరకు నాయన బలంగా ఉండుటకు ప్రభువా, వాటన్నిటినీ అధిగమించి ప్రభువా, శరీర బలహీనతలన్నిటినీ అధిగమించి ప్రభువా నీ కొరకు నాయన వాడబడే పాత్రలుగా మిమ్మల్ని వాడుకోమని నాయన ఈ మట్టి పాత్రలో నీ మహిమను నాయన నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. నీ జ్ఞానంతో నింపమని వేడుకొంచున్నాం ప్రభువా నాయన. నీ కనికరాన్ని చూపించి మమ్మును మా కుటుంబాలని దీవించమని మేము తిరిగి వెళ్తుండగా నీ కృప నీ సన్నిధి మాకు తోడు ఉంచమని చిన్ని ప్రార్థన నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.